వెల్కమ్ టు పప్పాజీ వంటిల్లు. ఇది మనం ఈరోజు చేయబోయేది ఏంటంటే మటన్ హెడ్ కర్రీ. మటన్ హెడ్ 1 kg తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ పైన మటన్ ఉంటుంది, సన్నగా బోన్స్ వస్తాయి అన్నమాట, అవి తీసేసుకోవాలి. పైన నీట్గా కడిగి కడాయి పెట్టుకుని కేజీ హెడ్ కర్రీకి, హెడ్ మటన్కి ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకోవాలి. సాహి జీలకర్ర తాలింపులో వేసుకోవాలి. వేసుకొని అది కొంచెం చిటపట అనగానే, కాస్త వేగగానే ఉల్లి పచ్చిమిర్చి, ఈ జీలకర్ర సాహి జీరా కొంచెం వేగగానే ఉల్లి పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఉల్లి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అది కాస్త వేగాలి, మంచిగా ఉల్లి పచ్చిమిర్చి బాగా వేగాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. ఈ ఉల్లి పచ్చిమిర్చి అనేది మంచిగా వేగాలి. 2 పెద్ద ఉల్లిపాయలు, కేజీ హెడ్ మటన్కి 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవచ్చు, మీ ఇష్టం ఏ సైజ్ అనేది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా అల్లం వేసి అది కూడా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఉల్లిపాయలు మగ్గుతాయి, ఇటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు ఈ హెడ్ మటన్ని అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గి అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఈ హెడ్ మటన్ వేసుకోవాలి. హెడ్ మటన్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి, మంచిగా కలపాలన్నమాట. వేసిన తర్వాత కలిపేసుకొని పసుపు వేయాలి. ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 టీ స్పూన్స్ అంటారు, ఇంకా మన ఇష్టము. కొందరు తక్కువ వేస్తుంటారు, కొందరేమో పసుపు అనేది ఎక్కువ వాడుతుంటారు. అది వాడకాన్ని, మీ వాడకాన్ని బట్టి. నేను మటుకు ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు వేసాను. బాగా కలిపిన తర్వాత వేయాలి. ఇది తాలింపుకు వేసిన తర్వాత పసుపు 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి. మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత బాగా కలపాలి. ఇంకా నేనేంటంటే కుక్కర్లో పెట్టను హెడ్ కర్రీ. ఎప్పుడైనా ఒక 2 hours అట్లా టైం తీసుకుంటాను. మార్నింగే తీస్తాం కాబట్టి సన్నని సెగ మీద చాలాసేపు వేయించి అలాగా మూత పెట్టుకుని సన్నని సెగ మీదనే చాలాసేపు ఉంచుతాను, కుక్కర్ పెట్టను. బాగా ఎప్పుడో విపరీతమైన ముదురుది వస్తే అప్పుడు మాత్రమే కుక్కర్ పెడతానన్నమాట. ఇంకా ఆ తర్వాత జీలకర్ర పొడి 2 స్పూన్స్, గరం మసాలా 1 స్పూన్ వేస్తాను, ధనియాల పొడి 4 స్పూన్ల ధనియాల పొడి వేస్తాను. అది కారం కూడా, అంటే నేను ఎక్కువ మసాలాలు వేయను, కారం కూడా చాలా తక్కువ వేస్తాను. పచ్చిమిర్చి కూడా ఒక 4-5 వేస్తాను. కారం కూడా కేజీకి 1 స్పూన్, పెద్ద టీ స్పూన్ ఉంది, 1 స్పూన్ వేస్తానన్నమాట. అంతకంటే అది మీరు తినేదాన్ని బట్టి, మీరు ఎక్కువ వేసుకునే వాళ్ళైతే కాస్త వేసేసుకోవచ్చు, ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసి ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఆ తర్వాత